సైబర్ భద్రతలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్ పోలీస్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో హెచ్ఐసిసి వేదికగా షీల్డ్ 2025 పేరిట ఈ నెల 18, 19 తేదీల్లో 2 రోజుల పాటు సదస్సు జరిగింది. ఈ సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంది. మొత్తం 14 స్టాళ్లు ఏర్పాటు చేసి వీటిలో ప్రదర్శించిన ఆధునిక సైబర్ భద్రతా వ్యవస్థలు, సాంకేతికతలు ఆకర్షణగా నిలిచాయి. మరిన్ని వివరాలు చూద్దాం. క్రిప్టో కరెన్సీ మోసాలు పోలీసులకు పెద్ద సవాలు విసురుతున్నాయి. నిందితులు డబ్బులను క్రిప్టో కరెన్సీలోకి మార్చి వేర్వేరు ఖాతాలకు మళ్లిస్తారు. అలాంటి కేసులను ఛేదించడంలో హార్నెట్ డిసెంట్రాటెక్ సంస్థ పోలీసులకు సాంకేతిక సహకారం అందిస్తోంది. డార్క్ వెబ్లో జరిగే నేరపూరిత క్రిప్టో లావాదేవీలను ఛేదించి నిందితుల గుట్టు కనిపెట్టేలా సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఈ సంస్థ ఈడీతో పాటు తెలంగాణ, మరో 2 రాష్ట్రాల పోలీసు కమిషనరేట్లకు దర్యాప్తులో సహకారం అందిస్తోంది. We have a software for which we give the subscription to the law enforcement agencies, using which they can do the investigations of the crimes that are happening in cryptocurrency. We are working with Cyberabad Police with the help of SCSC. SCSC has played a very big role in the procurement. We have been working with Cyberabad for the last 3 months. We have helped Cyberabad freeze around $52,000 worth of cryptocurrency from international cryptocurrency exchanges, and also help them get the refund of $22,800 from those cryptocurrency exchanges to the victims. సైబర్ ఆన్లైన్ మోసం జరిగాక డబ్బు రికవరీ చేయటం కంటే అసలు మోసమే జరగకుండా అడ్డుకోవటం ఎంతో కీలకం. సైబర్ ముఠాలు ఇతర రాష్ట్రాల్లో ఉంటూ బ్యాంకు ఖాతా వివరాలు కొట్టేసి డబ్బు కొట్టేస్తాయి. బ్యాంకు ఖాతా లావాదేవీలు ఒక ప్రాంతంలో కాకుండా మరొక ప్రాంతంలో జరిగితే వెంటనే గుర్తించి ఖాతాదారులను హెచ్చరించే వ్యవస్థను డీప్ ఆల్గారిథమ్స్ సొల్యూషన్స్ రూపొందించింది. సైబర్ సెక్యూరిటీలో మనకి వేరే ఫ్రాడ్స్ అవుతున్నాయి. అందులో ఒక కేస్ స్టడీ వచ్చి ఓటీపీ రిలేటెడ్ ఫ్రాడ్ అండి. దాన్ని ఓవర్కమ్ ఎలా చేయాలి అనే పరంగా మా కంపెనీ ఒక ఐడియాస్ ప్రొవైడ్ చేశారండి. మనకి బయోమెట్రిక్స్ అనేది బయోలాజికల్ మెట్రిక్స్ ఒకటి ఫిజికల్ ఉంటుంది. అందులో ఏంటిదంటే మన థంబ్ ఒకటి, ఐరిస్ అనేది. అందులో ఏం చేస్తామంటే ఒక హ్యూమన్ మిషన్తో ఎలా ఇంటరాక్ట్, మిషన్ కెన్ బి మొబైల్, ల్యాప్టాప్, తర్వాత డెస్క్టాప్, ట్యాబ్ అనేది. నేను పొరపాటున ఒక లింక్ క్లిక్ చేశాను, నా డీటెయిల్స్ అన్నీ ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయి. మా సాఫ్ట్వేర్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే ఈ యొక్క హ్యూమన్ మిషన్ ఇంటరాక్షన్ డేటా ఏదైతే చెప్పానో అవన్నీ కలెక్ట్ చేసి ఒక రిస్క్ స్కోర్ అనేది జనరేట్ చేస్తాం. ఒరిజినల్ యూజర్ది ఒక రిస్క్ స్కోర్ ఉంటుంది, ఫ్రాడ్స్టర్ది ఒక రిస్క్ స్కోర్ ఉంటుంది. మిస్ మ్యాచ్ వచ్చేసరికి ఇమీడియట్గా అకౌంట్ బ్లాక్ అయిపోతుంది. హత్య, ఆత్మహత్య, దొంగతనం, నేరం ఏదైనా పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లినప్పుడు ఆ ప్రాంతం మొత్తాన్ని వీడియో రూపంలో చిత్రీకరిస్తారు. అనంతరం ఆ వీడియోను న్యాయస్థానంలో సమర్పిస్తారు. అదే వీడియోను వర్చువల్ రియాలిటీ రూపంలోకి మార్చి 360 డిగ్రీల కోణంలో కళ్లకు కట్టినట్లుగా చూపిస్తే ఎలా ఉంటుంది? 1,00,000 ఫోటోలను క్షణాల్లోనే స్కాన్ చేసి నేరస్తుడి చిత్రాన్ని సేకరించగలిగే విధానం గూగుల్ మ్యాప్ తరహాలో కాకుండా వర్చువల్ గా ఓ సహాయకుడు మనల్ని ముందుకు తీసుకువెళ్లటం అంటే ఎన్నో వినూత్న సాంకేతికతలో షీల్డ్ 2025లో అబ్బురపరిచాయి. ఈ సాంకేతికతలను షీల్డ్ 2025లో ప్రదర్శించారు. క్రైమ్ సీన్ జరిగిన దాన్ని మనం ఎగ్జాక్ట్గా 3Dలో రిప్లికేట్ చేసి ఇప్పుడు మీరు చూస్తున్న డివైస్ ఏదైతే ఉందో ఇది వేసుకుని కొత్త వాళ్ళు ఎవరైనా ట్రైన్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏదైనా క్రైమ్ సీన్ జరిగినప్పుడు అందరు పీపుల్ని రానివ్వరు కదండి. మేము ఏం చేస్తాం, స్కాన్ చేసి కంప్లీట్గా 3D మోడల్స్ డెవలప్ చేసి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టు స్టెప్ బై స్టెప్ మేము ఇన్బిల్డ్ చేసి ఇచ్చేస్తాం. ఇన్బిల్డ్ చేసిన దాన్ని ట్రైనర్స్కి ఎలా అవ్వచ్చు. సో తను వర్చువల్గా జాయిన్ అయ్యి ఈ పిక్ చేసి సినారియో ఇలా ఉంటుంది, సో ఈ ఆస్పెక్ట్స్లో ఉంటుంది, ఫస్ట్ మీరు ఇలా వెళ్ళాలి, డైరెక్ట్గా వెళ్ళి ఇలా ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఈ ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా వెళ్ళి రెప్లికేట్ చేసేస్తుంది. మీరు నిజంగా ఉన్నట్టే ట్రైన్ చేయొచ్చు. వాళ్ళకి అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక షీల్డ్ 2025 సదస్సులో అందరి కళ్లను ఇట్టే కట్టిపడేసింది హ్యూమనాయిడ్ రోబో. మెషిన్ లెర్నింగ్ ఆధారిత పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రోబో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. సైబర్ నేరాలు జరిగినప్పుడు ఎవరిని సంప్రదించాలి, సైబర్ నేరాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను హ్యూమనాయిడ్ రోబో వివరించింది. సైబర్ నేరాలను ఛేదించటంలో రోబో ఎలా ఉపయోగపడుతుందో వివరించారు. మొత్తం మీద సైబర్ భద్రతపై అవగాహన కల్పించేందుకు సదస్సులో ఏర్పాటు చేసిన స్టాల్స్ ఎంతగానో తోడ్పడ్డాయని నిస్సందేహంగా చెప్పొచ్చు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.